ఇప్పుడు మనం ఇచ్చిన రెండు నంబర్లలో బిగ్గెస్ట్ నంబర్ను ఫైండ్ అవుట్ చేసే ప్రోగ్రామ్ రాద్దాం. సో మనకు ఇక్కడ ఇచ్చిన నంబర్స్ను ఏ బి అనుకుందాం. నంబర్స్ను కంపారిజన్ చేయడానికి గ్రేటర్ దాన్ అనే రిలేషనల్ ఆపరేటర్ను యూజ్ చేద్దాం. ఏ గ్రేటర్ దాన్ బి అని కంపారిజన్ చేయాలి. సిలో కంపారిజన్ను చేయడానికి ఇఫ్ అనే స్టేట్మెంట్ ద్వారా కంపారిజన్ చేస్తారు. ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అయితే ఏ ఈజ్ బిగ్ అవుతుంది, ఫాల్స్ అయితే బి ఈజ్ బిగ్ అవుతుంది. దీని డాటా ఫ్లోను అర్థం చేసుకోవడానికి ఫ్లో చార్ట్లో చూద్దాం. దీంట్లో ఏ బి వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిసిజన్ బాక్స్లో కంపారిజన్ జరుగుతుంది. ఈజ్ ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అయితే ఏ ఈజ్ బిగ్ అని అవుట్పుట్ వస్తుంది, ఫాల్స్ అయితే బి ఈజ్ బిగ్ అని అవుట్పుట్ వస్తుంది. మనం ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ స్టెప్ బై స్టెప్ ఈ ఫ్లో చార్ట్ ప్రకారమే రాసుకుంటే ప్రోగ్రామ్ చాలా ఈజీ అవుతుంది. హ్యాష్ ఇంక్లూడ్ లెస్ దాన్ stdio.h గ్రేటర్ దాన్ హ్యాష్ ఇంక్లూడ్ less than conio.h greater than void main open bracket close bracket open brace. రెండు నంబర్లను ఎంటర్ చేయడానికి రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. int a, b సెమీకోలన్. clr ser అనే ఫంక్షన్ ద్వారా అవుట్పుట్ స్క్రీన్ను క్లియర్ చేయవచ్చు. printf ఓపెన్ బ్రాకెట్ ఎంటర్ టూ నంబర్స్ డబల్ కోట్స్ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఏబి వేరియబుల్లోకి వాల్యూస్ ఎంటర్ చేయడానికి స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ రాయాలి. స్కాన్ఎఫ్ ఓపెన్ బ్రాకెట్ డబల్ కోట్స్ %d స్పేస్ %d డబల్ కోట్స్ కమా &a కమా &b క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఎంటర్ చేసిన రెండు వాల్యూస్ను కంపేర్ చేయాలి కాబట్టి కండిషనల్ స్టేట్మెంట్ రాయాలి. if ఓపెన్ బ్రాకెట్ a గ్రేటర్ దాన్ b, ఈ కండిషన్ ట్రూ అయితే printf ఓపెన్ బ్రాకెట్ డబల్ కోట్స్ a is big డబల్ కోట్స్ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఒకవేళ ఫాల్స్ అయితే else printf ఓపెన్ బ్రాకెట్ డబల్ కోట్స్ b is big డబల్ కోట్స్ సెమీకోలన్. getch ఫంక్షన్ ద్వారా అవుట్పుట్ స్క్రీన్ హోల్డ్ చేయబడుతుంది. క్లోజింగ్ బ్రేస్తో మెయిన్ ఫంక్షన్ను క్లోజ్ చేయాలి. ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేయడానికి Ctrl+F9 ప్రెస్ చేస్తే ప్రోగ్రామ్ కంపైల్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏవైనా రెండు వాల్యూస్ను ఎంటర్ చేస్తే దానిలో బిగ్ నంబర్ను చూపిస్తుంది. ఇలా మీరు ప్రోగ్రామ్ రాయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.